Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. సీజేపీని సోషల్ మీడియాలో బ్లాక్ చేయడాన్ని ప్రశ్నించాడు. ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశాడు అభిజిత్ దీప్కే. సీజేపీ పిటిషన్ పై కేంద్రం ఎక్స్ సంస్థకు నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియా ఖాతాల బ్లాకింగ్ పై వివరణ ఇవ్వాలి అంటూ ఆదేశించడం జరిగింది. ఇక ఐటీ చట్టం ప్రకారం ఏర్పాటైనటువంటి రివ్యూ కమిటీ ముందుకెళ్లాలంటూ అభిజిత్ దీప్కేకు ఢిల్లీ హైకోర్టు సూచన చేసింది. కేసుకు సంబంధించి తదుపరి విచారణ జూలై 7కు వాయిదా వేసింది. కేంద్రం ఎక్స్ సంస్థ తమ సమాధానాలు సమర్పించాలంటూ సూచనలు చేయటం అయితే జరిగింది. ఇక ఈ రకంగా తమ సోషల్ మీడియాలో సీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఖాతాని బ్లాక్ చేయటం, అదేవిధంగా భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా మిగిలినటువంటి వాళ్ళు బంగ్లాదేశీయులు, పాకిస్తానీలే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారంటూ ఈ రకంగా కూడా కాక్రోచ్ జనతా పార్టీ మీద, సీజేపీ మీద ప్రచారం జరిగింది. ఈ అన్ని అంశాలను ఢిల్లీ హైకోర్టులో తన సోషల్ మీడియా ఖాతాను బ్లాక్ చేయటం మీద అయితే తాను సవాల్ చేయటం జరిగింది. దీని మీద ఢిల్లీ హైకోర్టు కీలకమైన సూచనలు అందించింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, సీజేపీ ఈ పేజీ స్టార్ట్ చేసిన గంటల్లోనే సంచలనంగా మారింది. అలాంటిది ఇప్పుడు అసలు ఎక్కడున్న ఆ పేజీ కూడా తెలియకుండా కనుమరుగైపోతుంది. ఒక ముగ్గురు తమదే ఆ పార్టీ అన్నట్లుగా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా ప్రయత్నించిన నేపథ్యం చూసాం. ఇంత సంచలనంగా మారినటువంటి ఈ సీజేపీ పార్టీ ఇప్పుడు హైకోర్టు మెట్లెక్కాడు వ్యవస్థాపకుడు. పూర్తి డీటెయిల్స్ ఏంటి, కోర్టు చేసిన సూచనలు ఏంటి? ఈ వ్యవహారానికి సంబంధించి అంటే గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. అంటే గత 15 రోజుల నుంచి కూడా దీనికి సంబంధించి హడావుడి నడుస్తూ వస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే కొంత అంటే పార్టీ అకౌంట్ ను అలాగే మొత్తం అంటే కొన్ని అంశాలకు సంబంధించి కొంత తనకు ఇబ్బంది కలిగినటువంటి నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అంటే అభిజిత్ దీప్కే పార్టీ అకౌంట్ ను నిలిపివేయడానికి సవాల్ చేస్తూ దాఖలు చేసినటువంటి పిటిషన్ పై తాజాగా ఢిల్లీ హైకోర్టు విచారణ కూడా జరపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అలాగే ఎక్స్ నుంచి, సోషల్ మీడియా ఎవరైతే ఉన్నారో ఎక్స్ నుంచి ఢిల్లీ హైకోర్టు వాళ్ళ రియాక్షన్ ఏంటనేది కూడా అడగడం జరిగింది. అలాగే ఈ విషయంపై సమగ్ర పరిశీలన అవసరం అని పేర్కొంటూ కూడా తక్షణ ఉపశమనం కల్పించడానికి నిరాకరించడం ఇక్కడ కొంత సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ విషయంలో ఈ స్థాయిలో ఆందోళనలు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ వాదనలు విన్న తర్వాతే ఖాతా పునరుద్ధరణకు సంబంధించి పరిగణించేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కూడా కొంత జస్టిస్ పురుషాంద్రయ్ కుమార్ కౌరవ్ చెప్పడం జరిగింది. అలాగే విచారణ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీ వాదనలో కొంత బలం ఉండొచ్చు, కానీ వాటన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి. అవతల పక్షం వాదనలు విన్న తర్వాత వాటన్నింటినీ కూడా సమగ్రంగా పరిశీలిస్తాము. ఇవి చాలా తీవ్రమైన సమస్యలు, దీనికి విస్తృతమైనటువంటి పరిణామాలు ఉంటాయంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇక అంటే కేంద్ర ప్రభుత్వం తమ సమాధానం చెప్పిన తర్వాత అంటే దీనికి అంటే ఎక్స్ అకౌంట్ ను ఉంచాలా లేదా అనే దానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటామనే అంశాన్ని అయితే చెప్పడం జరిగింది. మరి ఇంకా అలాగే అటు పార్టీకి సంబంధించి కూడా కొంతమంది ఇది మా పార్టీ అంటూ కూడా కొంతమంది హడావుడి చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఏం జరుగుతుందో అనేది జూలై 6 తర్వాత తెలిసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఇక అటు అంటే అభిజిత్ దీప్కేకి సంబంధించి అంటే భద్రత విషయంలో కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా అటు కోర్టుకు వెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి వార్తలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఇప్పుడు కేంద్రము ఎక్స్ సంస్థ తమ సమాధానాన్ని సమర్పించాల్సి ఉంది. కేంద్రం మీద కావాలని చెప్పి ఈ పార్టీని టార్గెట్ చేస్తుందంటూ కూడా, కావాలని చెప్పి అంటూ కూడా చాలా వార్తలు బయటకు వచ్చాయి. మరి ఈ సమాధానాల విషయాల్ని ఏ విధంగా చూడొచ్చు వెంకట్? అయితే ఇక్కడ కొంత అంటే ఈ అంశం ఎప్పుడైతే అతను పార్టీ పెట్టినప్పుడు ఏదో జరిగినటువంటి హడావుడి విషయంలో బీజేపీ ఎక్కువగా రియాక్ట్ అయింది అనేటువంటి ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. ముఖ్యంగా బీజేపీకి సంబంధించి సోషల్ మీడియాలో ఎవరెవరైతే ఉన్నారో బీజేపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళే ఎక్కువగా హడావుడి చేశారు. దీనికి సంబంధించి కొంత అంటే వాళ్లే విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. అతని పార్టీని తక్కువగా చేసి మాట్లాడింది కూడా బీజేపీ సోషల్ మీడియానే. కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఏంటి అని అంటే ఈ పార్టీకి సంబంధించి అటు కేంద్రం జోక్యం చేసుకుంటుంది, కేంద్రం భయపడుతుంది అనేటువంటి వార్తలు రావడానికి కూడా ఇక్కడ బీజేపీ సోషల్ మీడియా చేసినటువంటి హడావుడే ప్రధాన కారణంగా మనం చూడొచ్చు. అందుకనే ఈ ఎక్స్ ఖాతా నిలిపేయటం కానీ, లేదంటే అభిజిత్ దీప్కే విషయంలో కానీ, అంటే అభిజిత్ దీప్కే భద్రత విషయంలో కానీ, అలాగే అతన్ని ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోనే అరెస్ట్ చేస్తారు అమెరికా నుంచి వస్తుంటే అనేటువంటి వార్తలు కానీ, ఇవన్నీ కూడా బీజేపీ భయపడుతుంది అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఇక అంటే ఈ అకౌంట్ నిలిపివేసిన తర్వాత కూడా తనకు అంటే బెదిరింపులు వస్తున్నాయంటూ కూడా అతను కోర్టుకు చెప్పడం జరిగింది. అలాగే
దీనికి సంబంధించి కూడా మరి ఇంకా కోర్టు ఏం రియాక్ట్ అయింది ఏంటి అనేది మనకు స్పష్టమైనటువంటి సమాచారం రాలేదు. కానీ అయితే అతనికి మాత్రం వై కేటగిరీ భద్రతను కల్పించాలనేటువంటి డిమాండ్లు కూడా కొంత వినపడుతున్నాయి. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు అభిజిత్ దీప్కే. తన సోషల్ మీడియా అకౌంట్ ని సీజేపీ పేరు మీద స్టార్ట్ చేసినటువంటి సోషల్ మీడియా అకౌంట్ గంటల్లోనే చాలా ఫేమస్ అయిపోయింది, సెన్సేషన్ గా మారింది. ఆ తర్వాత దీనికి సంబంధించి కూడా అనేక ఆరోపణలు రావటం, ఆ పార్టీ పేజీల్ని ఎక్కడికక్కడ కూడా ముందు ఎక్స్లో తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఈ విధంగా కూడా ఆ బ్లాక్ చేయటం అనేది జరిగింది. అయితే ఈ బ్లాకింగ్ మీద వివరణ ఇవ్వాలంటూ ఇప్పుడు సోషల్ మీడియా బ్లాకింగ్ మీద వివరణ ఇవ్వాలంటూ ఆదేశించడం జరిగింది. అయితే హైకోర్టు సూచన మేరకు ఐటీ చట్టం ప్రకారం ఏర్పాటైనటువంటి రివ్యూ కమిటీ ముందుకి అభిజిత్ దీప్కే వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి అంటే ఎందుకు తన సోషల్ మీడియా ఖాతాను బ్లాక్ చేశారనే అంశాలను తెలుసుకోవాలి. ఇక ముఖ్యంగా కూడా ఇక్కడ కేంద్రం మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇక ఎక్స్ సంస్థ తన ఖాతాను బ్లాక్ చేసింది కాబట్టి కేంద్రము అదేవిధంగా ఎక్స్ సంస్థ తమ సమాధానాలు సమర్పించాల్సి ఉంటుంది హైకోర్టుకి. ఇక ఈ నెల 7న జూలై 7న ఏం జరగబోతోంది, ఎటువంటి వాదనలు జరగబోతున్నాయి, ఈ సీజేపీ పార్టీ ప్లేజీ క్లోజ్ మీద హైకోర్టు ఏం తీర్పు చెప్పబోతోంది ఏంటి, మరొకవైపు కేంద్రం ఏం సంజాయిషి సమర్పించనుంది, ఎటువంటి సమాధానం ఇవ్వబోతోంది, ఎక్స్ బ్లాక్ చేసినందుకు మరి ఎటువంటి సమాధానాలు పొందుపరచబోతోంది అన్నది ఇప్పుడు చాలా ఉత్కంఠభరితంగా మారింది.